నమస్తే అండి. ఇందాక మనం అనుకున్నట్టుగానే మీడియా చేతుల మీద ఆ సాంగ్ ఎందుకు లాంచ్ చేయించామో మీకు అర్థమై ఉంటుంది. సో, ఈ సాంగ్‌ని మీరు ఒక వారధిగా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలండి. వేరేదేం లేదు. మేము మీకిచ్చే ఆ రెస్పెక్టు ఆ విధంగా తెలియజేయటం జరిగింది. ఈ సాంగ్ మీకే డెడికేటెడ్ అండి. దీన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. మీ ఛానల్స్ ద్వారా వాటి ద్వారా. సో, ఇక 'డియర్ ఉమా' సినిమా విషయానికొస్తే ఇది ఒక చిన్న విషయం చెప్పి దాంట్లోకి వెళ్దామండి. అంటే ఇది హాస్పిటల్స్ గురించి చెప్పాం గనక ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక ఐసీయూలో నుంచి ఏదో వెంటిలేటర్ మీద చనిపోయాడు. వాడు పైకెళ్ళాడు. స్వర్గమా, నరకమా అనే 2 ఛానల్స్ ఉన్నాయి అక్కడ. దేనికెళ్ళాలి? ఓసారి చూపిద్దాం రండి అని నరకానికి తీసుకెళ్ళి చూపించారు. ఎక్కడుంటావు బాబు నువ్వు అని. వాడు నరకానికెళ్ళి చూస్తే అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉందంట. అటు ఇటు మనుషులు ఉన్నారు. కానీ దాని డైనింగ్ టేబుల్ మీద మంచి ఫుడ్ ఉంది. అంతా అద్భుతంగా ఉంది. కానీ వాళ్ళు బాగా చిక్కిపోయి శవాల్లాగా ఉన్నారు. ఏంటి ఈళ్ళు ఇంత నీరసంగా, నిస్పృహగా ఉన్నారు. ఏంటి జీవచ్ఛవాల్లా ఉన్నారు అని పక్కనోడిని అడిగితే వాళ్ళకున్నదేంటంటే, మనకి ఈ వేళ్ళకున్న గోళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి మన చేతులంతా కత్తుల్లాంటి వెపన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ ఫుడ్‌ని తినలేకపోతున్నారు. పంచభక్ష పరమాణాలు ఉన్నా కూడా. అలా పట్టుకుంటున్నారు. నోటి దాకా రావట్లేదు. కింద పడేసుకుంటున్నారు. అలా నీరసించిపోయి ఉన్నారు. అమ్మో! ఇక్కడ నేను ఉండలేనండి. నన్ను స్వర్గానికి తీసుకెళ్ళండి అన్నాడు. స్వర్గం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ సెటప్పే ఉంది. అదే టేబులు, అదే మనుషులు, అదే మంచి భోజనం అన్నీ ఉన్నాయి. ఆ షెడ్‌తో పెట్టిన భోజనాలు ఉన్నాయి. కానీ వాళ్ళు హెల్తీగా, హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి వాళ్ళ చేతులకి అంతే విధమైనటువంటి వెపన్స్ లాగా అంత పెద్ద గోల్డ్ కత్తులున్నాయి. మరి వాళ్ళేంటి ఇలా ఉన్నారని చూస్తే, ఇక్కడోళ్ళు ఏంటంటే వాళ్ళు తినడానికి తినలేక కింద పడేసుకుంటున్నారు నరకంలో. ఆ స్వర్గంలో ఉన్నోళ్ళు ఏంటంటే ఒకళ్ళు తీసుకొని ఇంకోళ్ళు పెడుతున్నారు. ఇంకోళ్ళు తీసుకొని ఒకళ్ళు పెడుతూ ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటున్నారు. సో, ఏమని చెప్తున్నానంటే, మనం ఎవరినైతే ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటారో అదే స్వర్గం. ఎవరినైతే ఈర్ష్య ద్వేషాలతో మనం ద్వేషించుకుంటూ ఒకడిని కింద దొక్కాలి, మనం పైకెళ్ళాలి ఇది ఉందో అదే నరకం. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్‌లో ఏదో తొక్కేస్తారా అంట. తొక్కేసి అనే టైం లేదు. అందరూ నిలదొక్కోవాలనే ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ తొక్కేసుకునేంత టైం లేదు ఎవరికీ. ఇక్కడ తొక్కేసుకోవడం కాదండి. మా సినిమా జర్నీలో అంటే ఇండస్ట్రీలో నేను ఒక 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం, సహకరించుకోవటం ఒకళ్ళకొకళ్ళు ఉందే తప్ప అలాంటివి ఏం లేవు. కనుక ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యంగా మా హోల్ టెక్నీషియన్స్ అందరు చీఫ్ టెక్నీషియన్స్ కానీ, ఆఖరికి లైట్ బాయ్ మనకి ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా సహకరించబట్టే, అదేవిధంగా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈరోజు ఈ స్టేజ్‌లో మేము నించొని ఆ సినిమా రిలీజింగ్ దాకా రాగలిగాం. సో, మా జర్నీని ఒక 2 నిమిషాలు చెప్తానండి. అంటే మా మేడం గారు ఇందాక మా జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టు నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ అసలు యాక్చువల్లీ మా ప్రస్థానం ఏంటంటే, నేను బుర్రకథ అనే సినిమాకి ఒక రైటర్‌గా, ఒక చీఫ్ అసోసియేట్‌గా చేస్తున్న టైంలో సెకండ్ హీరోయిన్ లీడ్ కోసం మా హీరోయిన్ గారు అక్కడ ఫస్ట్ మీటింగ్ మాకు ఎవరో తెలీదు. నేనెవరో ఆమెకు తెలీదు. కలిసాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఫోన్ వచ్చింది. నేను ఇలా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకసారి నా స్క్రిప్ట్ వినండి అని. సరే కూర్చున్నాము. అది షార్ట్ ఫిల్మ్ చేసాము. లక్కీగా దానికి అవార్డు, రివార్డ్ వచ్చింది. పత్రిజీ గురూజీ గారు అవార్డు ఇచ్చారు దానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్పు చూసుకుంటే తను ఒక కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్‌లో తను ఒక సబ్జెక్ట్ రాశారు. దానికి బిఫోర్ నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను తనకి. చాలా బాగుందండి. మనం ట్రై చేద్దాం నా ఛానల్‌లో నేను, మీ ఛానల్‌లో మీరు. కోవిడ్ అయ్యాక తను ఒకరోజు నన్ను పిలిచి ఒక సబ్జెక్ట్ చెప్పారండి. ఆ సబ్జెక్టే ఈ 'డియర్ ఉమా'. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత రేపొద్దున థియేటర్‌లో మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో అలా నేను ఫీల్ అయ్యాను. అది ఫీల్ అయిన తర్వాత సరే ఇది బాగుందండి. అంటే తను ఒక కథని నమ్మి ఆ కథని సినిమాగా చేద్దామని ముందుకొచ్చారు. నేను ఆ కథను నమ్మి డైరెక్షన్ చేద్దామని ముందుకొచ్చాను. సరే డైరెక్టర్‌గా నేను కొత్త. తను కూడా ప్రొడ్యూసర్‌గా తను కొత్త. మా ఇద్దరిని నమ్మి ఎవరొస్తారు? సరే వెళ్దామండి ట్రై చేద్దాం. ఇద్దరం స్టార్ట్ చేసాం ఒక కథని నమ్మి. ఆ కథను తీసుకొని ఆ ట్రావెలింగ్‌లో ముందు నేను ఈ కథని తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళకి చెప్తే వాళ్ళందరూ ఇది మార్చండి, అది పెట్టండి, ఇది అని చెప్తా ఉండటంతో లేదండి ఈ కథ కిల్ అవ్వకూడదు. మనమే దీన్ని ప్రొడ్యూస్ చేద్దాము. ఏ కష్టమైనా నేను నష్టమైనా దీనికి ప్రొడ్యూస్ చేస్తానండి. ఈ కథని యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఆడియన్స్‌కి అందించాలి. ఇది నాకు డ్రీమ్‌లో వచ్చింది. అంటే నా డ్రీమ్ నేను సినిమాలో హీరోయిన్‌గా అవుదామని, ప్రొడ్యూసర్‌గా అవుదాం అనేది నా డ్రీమ్ అయి ఉండొచ్చు. ఇది మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆడియన్స్‌కి అందించాలి. ఇది అందించాలంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కాదండి. ఇది సమాజానికి మన
ఆడియన్స్కి చాలా అవసరమైన సినిమా అన్నప్పుడు సరే అమ్మా మన ఇద్దరం ప్రయత్నం చేద్దాం. తర్వాత తన బ్యానర్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇవన్నీ తీసుకున్నాం. ఎవ్వరూ లేరు. నగేష్ గారు, మేడం, నేను, నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సోను, ఈ నలుగురితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన మధు అని కో డైరెక్టర్ అండి. తను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, హార్ష్గా బిహేవ్ చేస్తాడు, మెంటల్గా బిహేవ్ చేస్తాడు. తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. తనని చూస్తే అందరు పిచ్చోడు అనుకుంటారు. నిజం చెప్పాలంటే తను పిచ్చోడేనండి, సినిమా పిచ్చోడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒక ప్రాజెక్టుకి, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడక్షన్కి న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటి క్యారెక్టరైజేషను. కన్నింగ్ లేదు కానీ ఆవేశం వల్ల తను చాలా మందికి విరోధిగా మిగిలిపోతూ ఉంటాడు. అదే అతనిలో ఉన్న గొప్పతనం. సో అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అనుకుంటున్నాం, ఈ సినిమాకి లవ్ స్టోరీ ఉంది, దీంట్లో యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఏంటి పరిస్థితి అంటే, రథన్ నెంబర్ అప్పట్లో ఎవరు, ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బ్యానర్లో ఉన్నారు, ఆయన నెంబర్ చెన్నైలో ఉంది, మీకు ఎందుకు సార్ నేను తెస్తానంటూ 2 డేస్లో ఆయన నెంబర్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడేసేసి మేడం గారితో మాట్లాడి ఇచ్చేసాడు. వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, ఏంటంటే మేము పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేసామండి, చిన్న ఇంత మటుకు చేయలేదు, కొత్త వాళ్ళు అంటున్నారు. సరే మా మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో, బట్ నేను మాట్లాడతానండి, ఎందుకంటే ఇవి స్టార్ట్ అవుతాయి మధ్యలో ఆగిపోతాయి, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ వద్దండి అనే నవీన్ అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది, వాళ్ళ మేనేజర్. బట్ మీకు మళ్ళీ ఒకసారి మన మధు నిద్రపోతున్నా ఇతను ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత అతను మాకు లిఫ్ట్ ఇచ్చాడు. రాండి చెన్నైలో కథ విందాం, వీడి బాధ పడలేకపోతామంటే మేము వెళ్ళి కథ చెప్పామండి. ఆ కథ విన్నాక ఆయన మాతో హోప్ఫుల్గా లేరు, కూర్చున్నాక మేడం గారు నెరేట్ చేశారు. దాంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు నేను నెరేట్ చేశాను. బట్ ఆయన ఒక విషయానికి, ఆ కథ మేము ఎంత నమ్మామో అంతకుమించి ఆయన నమ్మాడు. ఓకేనండి, మీది బ్యానరు, మీరు కొత్త డైరెక్టర్ ఏదో రైటర్గా ఉన్నా అన్నారు, మీరు ఎవరూ నాకు తెలియదు, ఈ కథలో ఒక సోల్ ఉంది, అది మా మదర్కి జరిగింది, నేను కనెక్ట్ అయ్యాను, నేను చేస్తున్నాను ఈ సినిమాని వితిన్ ఒక్క సిట్టింగ్లో ఆయన చెప్పాడు. మేము హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం, ప్రశాంతంగా. మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయిపోయాడు. రిమ్యునరేషన్ ఏంటండి అన్నారు మేడం గారు. ఈ సినిమాకి మీరు ఎలా ఇస్తే అలా చేద్దామండి, ఈ సినిమా నేను సోల్ పెట్టి చేస్తున్నానని చెప్పారు ఆ రోజు ఆయన. నెక్స్ట్ మా జర్నీ, మాకు కొంచెం ధైర్యం వచ్చింది. కథను మేమిద్దరమే కాదు, ఇంకో వ్యక్తి నమ్మాడు. కానీ మధుకి కథ తెలియదు. అయితే మేము ముందుకెళ్ళాక మధుని పిలిచి మా మేడం గారు అన్నారు, రాజు తోట గారు మనకి డిఓపిగా కావాలి. రాజు తోట గారు అప్పుడే చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి ఒక లవ్ స్టోరీ చేశారు, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో మనకి రామ్ గారిది ఇస్మార్ట్ శంకర్ చేశారు. ఈ 2 సినిమాల యొక్క కాంబినేషన్ ఈ సినిమాలో ఉందండి, ఇంత ప్యాక్డ్గా చేయాలంటే మనకి ఆయనే కావాలని మేడం గారు అన్నాక మళ్ళీ మన మధు తన ఫోన్ తీసుకొని మొదలుపెట్టాడు. తన ప్రస్థానంలో ఆయన ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నాడు. తను వీరు పేరు భైరవ కోన, ఓం బింబుష్ అనే 2 షూటింగ్లు ప్యారలల్గా చేస్తున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో ఇతను ఫోన్ చేసి అతను షూటింగ్ డిస్టర్బ్ చేసి అతను తీసుకొచ్చాడు. ఫైనల్గా మేము మళ్ళీ కూర్చున్నాం. రాజ్ తోటా గారు ఏమన్నారంటే, నేను ఏదైనా ఒక సినిమాని పిక్ చేస్తే నా 4-5 సినిమాల్లో అది పెట్టి చూస్తే అది దాంట్లో కూర్చోవాలండి, అలా ఉంటేనే నేను చేస్తాను, సరే స్టోరీ చెప్పండి అన్నాడు. ఆయన స్టోరీ చెప్పాము. ఆయన ఒక అరగంట ఏం మాట్లాడలేదు. స్టోరీ అన్నాక నచ్చిందా నచ్చలేదా మాకు టెన్షన్ వచ్చాడు. మళ్ళీ లోపలికి వచ్చి, ఈ స్టోరీ నేను చేస్తున్నానండి, కొత్త బ్యానరు, కొత్త డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ స్టోరీకి బ్యాక్ బోన్గా నేను ఉండి చేస్తాను, నా 2 సినిమాలు షూట్ జరుగుతున్నాయి, ఆ డేట్స్ ఏ విధమైన క్లాష్ లేకుండా మీరు ప్లాన్ చేసుకోండి చెప్పి వెళ్ళిపోయాడు. స్టోరీని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద డిఓపి గారు నమ్మేశారు. ఇంకా ఆ తర్వాత మాకు ఈ సినిమాకి ఓకే సెటప్ అయిపోయింది, మ్యూజిక్ విజన్ దొరికిపోయింది. నెక్స్ట్ సెటప్, ఈ షూటింగ్కి పెద్ద ఆర్టిస్టులు కావాలి. మన మధు ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోగా కొడతారు, తిడతారు. ఇప్పుడు మనకు మంచి మేనేజర్ కావాలి. ఎవరు అంటే మనకి మేనేజర్ అంటే ఏదో వచ్చేసి ఆయన జీతం తీసేసుకొని వెళ్ళిపోయి సినిమాతో సంబంధం లేదనే వాళ్ళు కాదు. హోల్ అండ్ సో లాస్ట్ మినిట్ రిలీజ్ వరకు ఉండే ఒక మేనేజర్ ఉండాలి. ఆయన పెద్దోడై ఉండాలి. మన సినిమాని నమ్మి అందరు ఆర్టిస్టులతో ఆయనకి రిలేషన్ ఉన్న వ్యక్తి కావాలంటే, నాకు ఎక్కడో కోన వెంకట గారి దగ్గర నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు చక్రవర్తి గారు ఒక ముఖపరిచయం మధుకి చెప్పా. చక్రవర్తి అని నాకు తెలియపోవడం అంటే, మధు అనే వ్యక్తికి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు, మధు తెలియని వాడు ఉండడు. ఇతను ఆయనకి ఫోన్ చేసి తీసుకొచ్చాడు. ఫైనల్లీ ఆయన వచ్చారు, చక్రవర్తి గారు వచ్చి ఆయన చెప్పాడంటే, మధుకి చిన్న సినిమాలు నేను చేయను, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నాను, అదేవిధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను రా, ఒకప్పుడు ఏదో చేశాను, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, సరే నువ్వు ఫోన్ చేసి నన్ను నిద్రపోనిట్లేదు కనుక వస్తాను, అదేదో నా గోడు చెప్పుకుంటాను వచ్చాడు అతను మా ఆఫీస్కి. మేడం గారు మేము కూర్చొని, ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మేనేజర్ని పిలిచి, ఇంత బడ్జెట్ అండి, మీ రెమ్యునరేషన్ ఎంత నేను మాట్లాడతారు, మేము అది కథ చెప్పాము ఆయనకు కూడా. ఆయన కథ విన్నాక
చాలా ఏడ్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ దీంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మన శివ గారి వాళ్ళ ఎపిసోడ్ లావణ్య అది. ఆ ఇన్సిడెంట్కి అతని మనసు కళ్ళు కరిగిపోయాయి. ఈ సినిమా నేను చేస్తానండి, పెద్ద సినిమాలు చేస్తూ కూడా అతను దిగాడు. ఆల్ ఆర్టిస్టులు మాట్లాడాడండి. ఆ తర్వాత అతను వచ్చి ఆమని గారు కానీ, ఈరోజు అంటే అందరూ చాలా బిజీ ఉన్నారు, ఎవరు రాలేకపోయారు. మన ట్రైలర్ లాంచ్కి వచ్చిన కమల్ గారు కానీ, ఆమని గారు కానీ, ప్రమోదిని గారు కానీ, సప్తగిరి కానీ, ఆల్ ఆర్టిస్టులని ఆయన మాట్లాడి, నేను వాళ్ళందరితో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను. బట్ నేను మాట్లాడితే అది ప్రొఫెషనల్గా ఉండదు. తన ద్వారా మాట్లాడించి ఎంట్రన్స్ క్రియేట్ చేసి అందరినీ ఎంత బిజీ డేట్లో ఈరోజు చూస్తూనే ఉన్నాం. టెక్నీషియన్స్, మీడియా అందరూ వెబ్ సిరీస్ అని, సీరియల్స్ అని, మూవీస్ అని చాలా బిజీగా ఉన్నారు. ఎవరికి ఒక క్షణం టైం లేదు. ఆడియన్స్ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో వీళ్ళందరినీ సరైన టయానికి మా డేట్స్ క్లాష్ అవ్వకుండా తీసుకొచ్చారు. ఇది జరుగుతున్నప్పుడు ఇదంతా అయిపోతుంది, ఒక సెటప్. ఇప్పుడు హీరో కావాలి మాకు. అప్పుడు దసరా సినిమా రిలీజ్ అయ్యి, ఆ దసరా సినిమాలో మనకి దీక్షిత్ శెట్టి అనే క్యారెక్టర్ ఈ సినిమాకి సరిపోతారనుకొని మేము వెంటనే ఆయన్ని ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి బెంగళూరు ఆయనకి స్క్రిప్ట్ పంపించమన్నారు. వాళ్ళ టీంతో స్క్రిప్ట్ చదివారు. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. చాలా బాగుందండి, అతనికి ఒక టీం ఉంది అంతా వాళ్ళు వెరిఫై చేసి ఒకసారి నరేషన్ ఇమ్మంటే నేను మన నగేష్ గారు వెళ్ళి బెంగళూరు వెళ్ళి నరేట్ చేసాం ఆ సబ్జెక్ట్. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాము. బట్ అతనికి అప్పుడు దసరా వల్ల కొన్ని డేట్స్ క్లాష్ అయ్యి నాకు 7 months టైం ఇవ్వండి, నేను రావాలంటే నాకు నెట్ఫ్లిక్స్ అవి ఉన్నాయి కొన్ని విషయాలు, ఆ డేట్స్ అన్నీ చూసుకొని రావాలనేసరికి లేదండి ఇప్పటికే మేము స్క్రిప్ట్ అని అది అని అప్పటికే 6 months గడిచిపోయాయి. సో మనం షూటింగ్కి వెళ్ళాలన్న ఒక మూడ్లో అందరూ టెక్నీషియన్స్ ఓకే అయ్యారు, ఆర్టిస్టులు కూడా ఓకే అవుతున్నారు. ఈ టైంలో ఎలా అని ఆయన్ని మీరే కొంచెం మాకు టైం ఇవ్వాలని చాలా ట్రై చేసాం. ఆయన ట్రై చేశారు అటు నుంచి. బట్ ఆయన ఒక మాట అన్నారండి ఆ రోజు, ఈ స్క్రిప్ట్ చదివాను, ఇట్స్ గ్రేట్ స్క్రిప్ట్, చాలా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది, మా టీం కూడా దీన్ని ఓకే చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే, నేను దీంట్లో చేసినా చేయకపోయినా ఈ స్క్రిప్టే మీకు టెక్నీషియన్స్ని తీసుకొస్తుంది, ఆర్టిస్టులను తీసుకొస్తుంది, ఫైనల్గా మీకు ఆడియన్స్ని కూడా తీసుకొస్తా అని చెప్పాడండి ఆయన ఆ రోజు. సరే ఏదోలే, ఆయన మమ్మల్ని ఈ స్క్రిప్ట్లో ఆయనకి అంటే ఆ షూటింగ్కి రాలేక మాకు డైట్స్ ఇవ్వలేక అలా మనం బాధపడకుండా ఉండటం కోసం చెప్పాడేమో అనుకున్నాము. ఆయన చెప్పేసరికి మాకు ఓకే అయింది. రాజ్ తోట గారు, అర్జున్ రెడ్డి, తర్వాత ఈయన రోదన్ గారు. బట్ ఆయన ఆ మాట చెప్పి మేము ఆఫీస్కి వచ్చిన తర్వాత దీక్షిత్ శెట్టి గారిది కూడా ఇక్కడే జరుగుతున్నాయి షూటింగ్స్. ఆటోమేటిక్గా నిజంగానే స్క్రిప్ట్ డిమాండ్ చేసి అందరిని తీసుకొచ్చిందండి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా షూటింగు. ఆ తర్వాత మా ఎడిటర్ గారిని తీసుకున్నాం. ఎడిటర్ గారిని ఒక మాట అడిగామన్నమాట. ఆయనకి సబ్జెక్ట్ చెప్పాం. మేము సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆన్ స్క్రీన్కి అది వెళ్తే 3 hours అవుతుందండి, ఒక 2 hours, 2.5 hours, 2:15 వరకు దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఆయన స్టోరీ వినగానే ఎడిటింగ్ స్టార్ట్ చేశాడు అక్కడే. దీంట్లో చైల్డ్ ఎపిసోడ్స్ తీసేసి డైరెక్ట్ మీరు మూవీకి వెళ్ళిపోండి అని నేను ఆయన వినయంగానే స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు మేమేమన్నామంటే, సార్ దీనికి ఎడిటింగ్ అనేది చాలా అవసరం సార్, మాకు ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ ఎడిటింగ్ అవ్వాలి, మీ ఎడిట్ షూట్ మాకు ఒక అన్లిమిటెడ్ అవర్స్ ఇవ్వండి సార్ అన్న. ఎవరైనా అన్లిమిటెడే ఇస్తారండి, 200 గంటలు 300 గంటలు ఉంటుంది, పర్లేదు వచ్చేయండి అండి అన్నాడు. ఆ రోజు అతనితో మొదలైన ప్రస్తావన మాకు ఏం జరిగిందంటే, సినిమాకి సంబంధించిన ప్రతి ఎడిటింగ్ ఆయనే చేశాడు. ట్రేజర్ ఆయనదే ఎడిటింగు, ఈ ఆల్ సాంగ్స్ ఆయనే, లిరికల్ సాంగ్స్ ఆయనే ఎడిటింగు. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నిన్న నైట్ 3 వరకు కూడా వర్క్ చేస్తున్నాడు ఆయన, క్యూబులకి వాటికి పంపించడానికి. ఈరోజు మేము ఎడిట్ షూట్లో మా అవర్స్ ఎంత ఊరికనే లెక్కేస్తే 1500 గంటలు అయినాయండి. సో 15,000 hours ఆయన పనిచేశాడు. 15,000 అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిన ఒక ఎడిటర్ నేను చూడలేదు. అంటే మనకి హాలీవుడ్లో అంటుంటారు సెకండ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎడిటర్ అని, అది ఎందుకన్నారా అనేది ఆయన చూశాక నాకు అర్థమైంది. ఎనీ టైం 24 hours ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, చేసి ఇదిగారు సార్ ఈ పని చేస్తాను, ఏ పని పెండింగ్ పెట్టకుండా ప్రతిదీ చేస్తారు. సో ఆ తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడి నుంచి మనకి డిఐలు కానీ అన్నీ ఏది ఆకుండా షూటింగ్లో కూడా మాకు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు భయంకరమైన రెయిన్ అనమాట. అప్పుడు కరెక్ట్గా మా షూటింగ్ అప్పుడు మేడం గారు కారు తీసి బయలుదేరిన రెయిన్ ఆగిపోయేది. అమ్మ మనం షూటింగ్ చేయగలుగుతాం, మేము అసలు ఆపేద్దాం అనుకున్నాం షూటింగ్, భయంకరమైన వర్షం పడుతుంది ఆగస్టు నెలలో, అది ఆపేద్దాం అనుకుంటే అప్పుడే ఆర్టిస్టులకి బిజీ లేకుండా డేట్స్ ఖాళీగా ఉన్నాయి, అందరూ ఆపేశారు షూటింగ్లు. మేము మేడం గారు కూర్చొని, మేడం ఇది మనకి గోల్డెన్ టైం, హీరో గారు కూడా బెంగళూరు నుంచి రావడానికి రెడీగా ఉన్నారు, వర్షాల వల్ల ఏం షూటింగ్ జరగట్లా, వాళ్ళు కూడా మనకి అవైలబుల్ ఉన్నారు, చేసేద్దాం. చేస్తే మాకు 6-7 అప్పుడు కార్లు బయలుదేరితే వర్షం ఉండేది కాదండి, హాస్పిటల్కి వెళ్ళిపోయాను, షూటింగ్ చేసుకుని బయటకు వస్తే వర్షం ఉండేది కాదు. అలా మంచి పనికి పంచిభూతాలు సహకరిస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా షూటింగ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా మేము చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవే పడిపోతూ ఉండేది. అలా ఒక కథని నమ్మితే ఆ కథని ఇంతమంది టెక్నీషియన్లు నమ్మి
ఇంతమంది ఆర్టిస్టులు నమ్మి చేసుంటే ఆ కథలో ఏదో విషయం ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్యాషనేటెడ్గా ఉంటారు, ఒక డబ్బుల కోసమే పనిచేసే వాళ్ళు ఉండరు. సో అలాంటి తరుణంలో ఈ కథ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక ఇదంతా అయిపోయాక డబ్బింగ్ దశకు వచ్చాక ఆర్టిస్టులంతా డబ్బింగ్ చెప్తా వాళ్ళు అక్కడ చూసి అయిపోయిందా అని అడిగారు. లేదండి ఇది రఫ్ వర్షన్ అంటే ఈ సినిమా హిట్ అని అక్కడ ఆశీర్వదించారు. డబ్బింగ్ చెప్పిన మన రాజు కనకాల గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, అందరూ మాకు ఇక్కడ డబ్బింగ్ చెప్పి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మీ సినిమా హిట్ అమ్మా అని పాజిటివ్గా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నీ పోస్ట్ చేసుకొని మన ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి సెన్సార్కి వెళ్ళాం. మాకు సెన్సార్ మీద ఒక భయం ఉండేదండి. ఒక 12 అవర్స్ అంటే మేము ఇంకా రేపు సెన్సార్ అన్నప్పుడు చాలా ఒక ఎగ్జామ్కి టెన్షన్ పడ్డాం. నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే మాకు దీంట్లో ఒక 10 మినిట్స్ ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టిన డైలాగ్స్ డెఫినెట్గా వాళ్ళు ఒక 5 మినిట్స్ అని కట్ చేస్తారని మేము టెన్షన్ పడతా వెళ్ళాము. ఇదే ప్రసాద్ ల్యాబ్లో సెన్సార్ వాళ్ళు కూర్చుని చూశారు సినిమా. చూసి మమ్మల్ని పిలిచి ఏంటి ఇంత డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ ఎంత గట్టిగా ఎందుకు వెళ్ళారు అని అడిగారు. ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగింది, అంటే మనం కోవిడ్లో సంఘటనలు చూసామండి, సో అందుకే ఎంత దూరం వెళ్ళామంటే మీకు యూబై ఇస్తున్నామండి, నో కట్స్ వెళ్ళిపోండి అన్నారు. సో అక్కడ చాలా భయంకరమైన పాజిటివ్. ఇక్కడ దాకా మేము పాజిటివ్గా చేసుకొని హ్యాపీగా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి, ఎందుకంటే సెన్సార్ మేము ముందే వెళ్దాం, ఇది రీసెన్సార్ అయిద్దని భయంతో జనవరిలో చేయించేసాం. ఆ తర్వాత మా వేట మొదలుపెట్టాం, ఇక దీన్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ దాకా అందరి ఈ కథను నమ్మారు, మమ్మల్ని నమ్మారా లేదని పక్కన పెడితే ఆ కథ ఎంత దూరం తీసుకొచ్చింది సెన్సార్ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే ఒక సినిమా అనగానే మార్కెట్లోకి వెళ్ళాలనగానే ఒక డిస్ట్రిబ్యూషన్ కావాలి. చిన్న సినిమా మీద మన ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళగానే ఏ సినిమా అయినా ఈరోజు థియేటర్లో ఆడట్లేదు బాబు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఐబొమ్మలో చూస్తున్నారు, మీ ఈ సినిమాని రిలీజ్ చేసి ఈ మెసేజ్ మళ్ళీ ఎవడా చూసేది అని చాలా మమ్మల్ని, అంటే అక్కడ దాకా మేము ఒక పాజిటివ్గా చూసాం, గెలిపే చూసాం. ఒక్కసారిగా వాళ్ళ మాటలు ఎన్ని కంపెనీలకి వెళ్ళాం, తిరిగాం, అక్కడ ఉండే మనుషులు మాట్లాడే మాటలు చాలా కొంచెం అధైర్యపడ్డా. కానీ నేను చాలా అధైర్యపడ్డాను. ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాము, మనకు తెలిసిన సర్కిల్ అందరినీ అడిగాము, అందరూ కూడా స్టార్ కాస్ట్ లేదు, లేకపోతే ఇది లేదు అది లేదు, వాళ్ళు చెప్పాల్సిన కారణాలు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే అండి, ఒక చిన్న సినిమా అనేది కంటెంట్ చెప్పగలదు. పెద్ద సినిమాలు స్టార్స్తో వెళ్ళే సినిమాలకి కంటెంట్ చెప్పాలంటే తప్పకుండా దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా చెప్పలేము. అది చిన్న సినిమానే చెప్పగలదు. ఇప్పుడు బలగం గురించి మాట్లాడారు, అర్జున్ రెడ్డి గురించి మనం మాట్లాడాం, ఇంకా మంచి సినిమాలు మొన్న వచ్చిన కోర్టు కంటెంట్ చెప్పాలంటే చిన్న సినిమా వల్లనే అవుద్ది. దాంట్లో అనవసరమైన చొప్పించుకుని ఉండడానికి దాంట్లో హీరో ఇమేజ్లు లేకపోతే ఫ్యాన్స్ యొక్క ప్రెస్టేజ్లు ఇవన్నీ ఉండవు. అందుకని చిన్న సినిమాని బతికించుకోవాలి. చిన్న సినిమా బతికితే చిన్న కళాకారులకి అలా మాలాంటి వాళ్ళకి బ్రతుకు తెరువు అవుతుంది. దానికి మన ఇండస్ట్రీలో రిలీజింగ్ దగ్గరికి వచ్చేసరికి మేము నిజంగా ధైర్యం అనే మాటను మర్చిపోయామండి. ఇంకా లేదు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. వాళ్ళు చెప్పే మాట కూడా 2-3 వేల సినిమాలు పెండింగ్లో ఉన్నాయండి, పెద్ద మీరు ఇంత డబ్బులు పెట్టి తీశారు, ఇంత డబ్బు ఎందుకు పెట్టారు, ఆల్మోస్ట్ ఈ సినిమా మీరు హ్యాపీగా పోస్టల్ ఖర్చులు కూడా రావు, బాక్స్ ఇంట్లో పెట్టుకోండి అన్నట్టుగా భయపెట్టేశారు. నేను ధైర్యం కోల్పోయానండి. ఒక 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను నిజంగా డిప్రెషన్లో ఉన్నాను. మా మేడం సుమయారెడ్డి గారికి నిజంగా చాలా హ్యాండ్సప్ చెప్పాలండి. తను హీరోయిన్ కాదు, ఈజ్ అ హీరో. అవకాశం ఇచ్చింది, అందరినీ పిలిచింది, అందరికీ ఎవరి లోటు లేకుండా షూటింగ్లో డబ్బు రేపు ఇవ్వండి అన్నా కూడా తను లేదండి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అని ముందే ఇచ్చిన ఆమె తను డబ్బు పెట్టి ఈ మాటలన్నీ విన్నాక కానీ తను వెనకడిగేయలేదు, ధైర్యం కోల్పోలే. నేను డిప్రెషన్కి వెళ్ళినా కూడా నాకు ధైర్యం చెప్పి, సార్ నేను సినిమా చూశాను, జనవరి 1st రోజు ఫోన్ చేశారు, నేను మళ్ళీ 2 సార్లు సినిమా చూశాను సార్, ఒక్క షాటు సెన్సార్ వాళ్ళు కట్ చేయడం కాదు, మనం కూడా కట్ చేయకూడదు, చాలా బాగుంది, 2.5 గంటల సినిమా థియేటర్లో ప్రతి ఆడియన్స్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది, మీరు అసలు బాధపడద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం, మీరు టెన్షన్ పడద్దని ధైర్యాన్ని ఇచ్చారండి. తన ధైర్యం అంటే మనం ఏదో అంటే ధైర్యం అంటేనే అమ్మాయి, ఆ లేడీస్ అంటే అమ్మని చూసాము, మన ఇంట్లో చెల్లిని చూసాము, అందరినీ భార్యను చూసాము, చెల్లిని చూసాము, అందరూ కూడా ధైర్యమే, వాళ్ళకు ఉండేది ధైర్యమే. మనకు ఉండే ధైర్యం కనపడతాం మనం, వాళ్ళు కనపడరు అంతే. అంటే మగవాడి జీవితంలో ఆడది లేనిది అక్కడ
అసలు ఆడది లేకపోతే మగవాడి జీవితం ఎక్కడ అన్నంత ఫీల్ నాకు ఆమెకి ఆ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు నేను పడ్డ భయానికి తను ఉన్న ధైర్యానికి మధ్య నాకు అప్పుడు అనిపించింది. తను నేను మదర్గా ఫీల్ అవుతానండి, తను కూడా నన్ను ఒక సన్గా ఫీల్ అవుతారు. నేను పెద్ద వయసు ఉన్న ఆయన కూడా, దట్స్ మ్యాటర్. అయితే ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్, వెళ్దాం ఇంకా మనం ఎవరైనా కలుద్దాం, అలా కలిసి చివరికి నేను ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, చిన్న సినిమాని బతికించాలంటే మన ఏదైతే ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నాయో అవి ఒక 100 థియేటర్స్ ఒక చిన్న సినిమాకి ఇవ్వండి. అక్కడ తక్కువ రేటు పెట్టండి టికెట్లు. ఎందుకంటే పెద్ద సినిమా రేంజ్లో మనం ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాం. టికెట్లు తక్కువ పెట్టి 100 థియేటర్లు కనుక ఇవ్వగలిగితే, దాంట్లో చిన్న సినిమా ఒక వారం పూట ఆడితే అక్కడ బాగుంటే పెద్ద థియేటర్స్ తీసుకుంటారు, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఆ థియేటర్కి రిలీజింగ్ లేక చాలామంది ఇది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రిలీజింగ్ లేకపోతే ఓటీటీ వాళ్ళు కానీ ఎవరు సినిమాని తీసుకోవట్లేదు. దాన్ని నమ్ముకున్న కళాకారులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో మనకి అదేవిధంగా పెద్ద సినిమా 1000 కోట్లలో తీసే సినిమాకి ఒకే బేటాలు తీసుకుంటున్నారు, చిన్న సినిమాకి ఒకే బేటాలు వేస్తున్నారు. కొంచెం దీనికి సబ్సిడీలు కలిగించి చిన్న సినిమాని బతికిస్తే నేను అన్నట్టుగా మాలాంటి కళాకారులు ఎంతోమంది వస్తారు. ఈరోజు 1000 కోట్లతో సినిమా తీస్తున్న రాజమౌళి గారు కూడా స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమాతోనే అడుగువేశారండి. చిన్న సినిమాని దయచేసి అవకాశం ఇచ్చి బతికించండి. ఎందుకంటే అది నిజంగా ఇప్పుడు చిన్న సినిమా వెంటిలేటర్ మీద ఉందండి. నేను ఇది హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో చెప్పే కనుక ఆ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి వెనక్కి వెళ్ళిపోవడం కానీ ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. దానికి ఏదో పెద్ద బ్యానర్ ఉంటే కానీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కనపడట్లేదు. దయచేసి చిన్న సినిమాకు అవకాశం ఇవ్వండి. ఎందరో కొత్త టెక్నీషియన్కి అవకాశం వచ్చేలాగా చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఇక మాది ఇక్కడితో అయిపోయాక ఇలాంటి సమయంలో మేము తిరుగుతా ఒక డిస్ట్రిబ్యూటర్ని కలిసామండి. ఆయన మా ట్రైలర్ చూసి అన్నారు, దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ గారండి, ఇప్పుడు వరకు మాకు సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పిన మాటే విన్నాము. ఆ టెన్షన్గా వెళ్ళాము. ఆయన చూసి, ఎవరు ఏం చేసినా చేయకపోయినా మీరు ఏ డేట్ అనుకుంటున్నారో, మేము కరెక్ట్గా ఏప్రిల్ 1వ తారీఖు కలిసాము ఆయన్ని. మేడం గారు, నేను ఈ డేట్ అనుకుంటున్నానండి, మీ డేట్కి నేను థియేటర్స్ పెడతాను, ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాము, మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు అది ఇవ్వండి, నేనేం చేయాలనుకున్నాను చేస్తున్నాను భరోసా ఇచ్చారు. ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుందా లేదా, డిస్ట్రిబ్యూటర్ వస్తాడా రాడా అన్న టైంలో శ్రీనివాస్ గౌడ్ గారు అన్న ఒక వ్యక్తి, తను ముక్కుసూటి మనిషి, విమర్శనాత్మకంగా మాట్లాడతారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, బట్ ఇన్నర్గా ఆయన హెల్ప్ చేస్తారు. అదే హెల్ప్తో ఈరోజు మాకు థియేటర్స్ పెట్టారు. ఈ అంతటి ప్రస్థానంలో ఈ సినిమాని ఈరోజు మనకి పబ్లిసిటీ వైజు ఇది చిన్న సినిమాగా లేదండి, చాలా పెద్ద సినిమాలా ఉంది అని చెప్పడానికి, ఒక చిన్న సినిమాకి ఓ పెద్ద పిఆర్ఓ మా సతీష్ గారు తన మనసు పెట్టి, అంటే డబ్బు ఇవన్నీ, అంటే మన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ కూడా అలానే ఈ సినిమాకి కథని నమ్మి వాళ్ళ యొక్క డబ్బు విషయం ఆయన పక్కన పెట్టి చేశారు. సో ఆయన కూడా ఈ సినిమా నమ్మి ఇంత పబ్లిసిటీ చేసి ఈరోజు అన్ని చోట్ల ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, అందరినీ మళ్ళీ ఈ టైంకి తీసుకొచ్చి ఈ సినిమాకి నేను చేయాలి సార్ అని తను మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి, నిలబడితే 100 మంది నిలబడతారు సార్, మీలాంటి వాళ్ళకి ఒక దారి ఉంటుంది, ఒక లేడీ నిలబడితే ఆమె కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చింది, ఆమె ద్వారా కొన్ని 100 మంది ఈ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి రావట్లేదు, తెలుగు అమ్మాయి నిలబట్టలేదు అనే దానికి ఒక గొప్ప నాంది అవుతుంది సార్ అని ఆయన ఇంత పబ్లిసిటీ చేశాడండి, ఇంత మీడియాని తీసుకొచ్చాడు. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ సతీష్ గారు. ఇలా ప్రతి పేరున ఈ ఒక మైల్ రాయిలాగా ఈ సినిమా ఒక ప్రస్థానం అండి. మీరు రేపొద్దున ఈ సినిమాని నేను చూడమని ఎందుకంటున్నానంటే, ఇంత నమ్మి ఇదొక్కటి చెప్పాలి. ఒక కన్నడలో చాలా పెద్ద పేరు, దియా సినిమాతో పేరు తెచ్చుకున్న ఒక హీరో తెలుగులో లాంచ్ అవ్వాలనుకుంటే ఏదో ఒక పెద్ద బ్యానర్ ద్వారా లాంచ్ అవుదాం అనుకుంటాడు. అతని సినిమా కన్నడలో దియా సినిమా, తెలుగులో హిట్, పంజాబీలో హిట్, కన్నడలో హిట్, మలయాళంలో హిట్, అన్నిట్లో ఆయనే హీరో. అలాంటి హీరో ఆయన ఫీల్ ఉంటుంది ఆయనకి. ఈ కథ చెప్పగానే అతను డైరెక్షన్ రైటర్ కూడా అతను ఆ కథ విని, నేను ఒక పెద్ద బ్యానర్తో లాంచ్ అవుతాను అనుకున్నోడిని కూడా పక్కన పెట్టాడు. నేను నా కథలన్నీ పక్కన పెట్టి దీంట్లోకి ఎలా ఎంటర్ అయ్యానో తను ఎంటర్ అయ్యాడండి. హ్యాట్సాప్ పృథ్వీ గారు. తను మమ్మల్ని నమ్మి దిగాడు. అంటే కథనే ఇక్కడ అందరు నమ్మింది. సుమయారెడ్డి గారు తన డ్రీమ్లో వచ్చిన కథకి ఇంతమంది డ్రీమ్స్ నెరవేరటానికి అది ఒక పునాది అయింది. సో మేమందరం నమ్మాము కనుక ఈ కథ ఇంత దూరం వచ్చింది. నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు ఆడియన్స్కి, మా వెనక ఎవరు లేరండి విజయం సాధించడానికి. కానీ మా ముందున్నది మీడియా, ఆ తర్వాత ఉన్నది ప్రేక్షక దేవుళ్ళే. మీరు నమ్మి, ఇంతమంది నమ్మాం కదా, మీరు నమ్మి ఒకసారి థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి.
ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరిని నమ్మాలంటే ధైర్యం చేస్తే సరిపోతుందండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాలి. ఈ సినిమాలో మేమందరం యుద్ధం చేశాం. అదేదో మా కోసం, మా అవసరాల కోసం ఈ సినిమా చేయలే. సమాజక అవసరం ఉంది కనుక ఈ సినిమా తీసాం. సమాజానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఈ సినిమా అవసరం అండి. ఈ సాంగ్ చూశాక మీకు అది తెలుస్తుంది. మీరు సినిమా చూడండి. అంటే ఏదో థియేటర్కి వెళ్ళిపోయి మా డబ్బులు ఇచ్చేయండి అని అంటలా. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తేనే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినా చూడండి, లేదా ఐబొమ్మలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. కానీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మేము ఈ వ్యవస్థ మీద ఒక పోరాటం చేసామండి. మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందో, జబ్బు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. దాన్ని భయపడట్లే. ఈరోజు జబ్బు వచ్చినందుకు దానికి ఎంత డబ్బు అయిద్దో వైద్యానికి భయపడుతున్నాం. ఆ వైద్యం మీద మా ప్లాట్ఫామ్ అయినటువంటి సినిమా నుంచి మేము పోరాడాం సుమయారెడ్డి గారి ద్వారా. మీరు మీ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సినిమా ఎక్కడైనా చూడండి. అదే ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే వాట్సాప్, దేని నుంచి అయినా మీరు పోరాటం చేయండి. మీ దగ్గరికి ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఒక పాజిటివ్ వైద్యం మీకు అందాలంటే డెఫినెట్గా మనందరం పోరాడాలి. దీంట్లో ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ చెప్పి నేను ముగిస్తాను. ఆ డైలాగ్లో మా హీరో గారు చెప్తారు, డియర్ డాక్టర్స్, మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా కోడి గెలికినట్టు, ఏదో మెడిసిన్స్లో కమిషన్లు వస్తాయని, అదేవిధంగా టెస్టులు చేస్తే పర్సంటేజ్లు వస్తాయని ఒక కోడి గెలికినట్టు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అది ప్రిస్క్రిప్షన్ కాదు డాక్టర్స్, పేషెంట్ తాలూకా నుదిటి రాత. దయచేసి ఆలోచించండి డాక్టర్స్ అని తను అడుగుతాడు. డాక్టర్స్తో ఇంకో మాట అంటాడు, డాక్టర్స్ ప్లీజ్ మీరు హాస్పిటల్లో వెల్త్ కోసం పనిచేయకండి, పేషెంట్ల హెల్త్ కోసం పనిచేయండి అని తను ప్రాధాయపడతాడు డాక్టర్స్ని. అది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అది మేము అంటే మాకు అవసరం కోసమైతే, అవసరాలు తీర్చుకోవడం కోసమైతే ఈ సినిమా చేయలేదండి. నిజం చెప్తున్నాం, మన సామాజిక అవసరంతో ముడిపడి ఉన్న సినిమా. మీకు చెప్తున్నాను, థియేటర్కి వచ్చి మా డబ్బులు ఇచ్చేయని చెప్పట్లా నేను. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి చూసి మీ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సినిమా కోసం పోరాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.